హరి ఓం. వందే శంభుమాపతిం సురగురుం వందే విగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ప్రియమైన యూట్యూబ్ శ్రోతలారా, మనం 3 రోజులకు 21 పద్యాలు ముగించాం. ముందుకు వెళుతున్నాం. సుఖమయమైన ఆనందమయమైన ఆ సదాశివుడు శంకరుడు ప్రసాదించే ఆనంద సుఖ డోలికలలో ప్రవాహాల్లో మనం బుర్రుతరుగుతున్నాం. చూడండి, ముందుకు సాగుదాం. ప్రేరణతో ధనాధిపుల విత్తము సర్వము దోచ, ధనాధిపుల విత్తము సర్వము దోచ, మన్ననో చోరుడు వంచనన్మసలి శోధన చేయుచు నుండు. మన్మనోచోరుడు వంచనన్మసలి శోధన చేయుచునుండు. నిత్యమీ క్రూరుని ఆగడాలుగని కుందుచునుంటిని స్వామి. నాపై నేరము మోపకన్, నాపై నేరము మోపకన్, మనము నీ వశవర్తిగా చేసి మంపుమా. అయ్యా సాంబశివ, నా మనస్సు ఎలా మసలుతూ ఉంది చూచావా? ధనవంతుల ఇండ్లలో ఉన్నటువంటి సమస్త ధనమును కాజేయవలెనని కుట్రలు పన్నుతూనే ఉంటుంది. ధనవంతులను ఏ విధంగానైనా మోసగించి వారి ధనమును కాజేసి తాను కుబేరుడు కావాలి అని నా మనస్సు కోరుకుంటుంటుంది. మరి అందుకు తగినట్టి ప్రవర్తన ఎట్లుంటుందో తెలియచ్చు. ఆ క్రూరుని ఆగడాలు అంతా ఇంత కాదు. అది చూచి నా మనస్సు నా స్వాధీనం తప్పి ధనార్జన కొరకు ఇన్ని తిప్పలు పెడుతుంటుందే అని బాధపడుతూ ఉన్నాను. నా నేరము లేదు, నా మనస్సు చేస్తున్న నేరం ఇది. ఆ మనస్సును నీ వశము చేసుకో. అటువంటి పాడు విషయాలపైన ప్రసరించకుండా మాన్పువయ్యా. నాకు పరధనంబును అపహరించవలే అనే కాంక్ష లేదు, కానీ నా మనస్సుకుంది. ఆ మనస్సులోని ఆ మలినాన్ని తొలగించవయ్యా అని దాని అర్థం. స్వామి మదీయ పుణ్య పరిపాకము తోడ విరించి మాధవ స్వాముల మూర్తిమత్వ ఘన భోగము భాగ్యము కోరా. మదీయ పుణ్య పరిపాకమునను విరించి మాధవ స్వాముల మూర్తిమత్వగణ భాగ్యము కోరా. మరాళ పోత్రిగా వ్యోమ రసాతలాటి తత భూముల ద్రిమ్మరి. నీదు రూప దివ్యామృత తత్వమున్ కనక వ్యాకులముందగలేను శంకరా.
స్వామి, నేను చేసుకున్న పుణ్య పరిపాకంతో నాకు బ్రహ్మ విష్ణువు యోగ్యతలు నువ్వు కల్పించవచ్చు, వారితో సమానాన్ని చేయవచ్చు. కానీ నేను అది కోరడంలే. వారు ఏం చేసినారు? బ్రహ్మ హంస అయి నీ జటాజూటము గంగను దర్శించేదానికి, నీ శీర్షభాగము దర్శించేదానికి హంసగా ఎగిరిపోయాడు. అలసి సొలసి రెక్కలు బలము కోల్పోయి కిందికి దిగి వచ్చి అబద్ధాలాడినాడు. చూచి వచ్చానని సాక్ష్యం కూడా ఒక ఆవుతో చెప్పించాడు. మరి మొగల్ పూలతో చెప్పించాడు. శాపగ్రస్తుడై ఓ తల పోగొట్టుకున్నాడు. ఇక విష్ణువు పంది అవతారం ఎత్తి నీ పాదాలు కనుక్కునేదానికి అధోలోకాలు సప్తలోకాలు తొమ్ముతూ పోయాడే కానీ మొట్టె మొరుసుపోయింది, మొట్టె దెబ్బ తినింది, రక్తమాంసాలు కారుతున్నాయి పంది రూపంలో. ఆయన మాత్రం వెనక్కు తిరిగి వచ్చి ఇంకా లాభం లేదని, స్వామి శంకర నీది ఆది మధ్యాంతాలు తెలియలేదు అన్నాడు. ఏది ఎట్లయినా నాకు ఆ దుర్గతులు వద్దయ్యా, నీదు రూపము ఆ దర్శన భాగ్యము లభిస్తే ఆ అమృతమును పొందేదానికి నేను అభిలషిస్తున్నాను. వారి వల్ల అయితే నీ రూపము దర్శింపలేను, ఆది మధ్యాంతాలు దర్శింపలేను, నీ తత్వం తెలుసుకోలేక వ్యాకులం ఉండవలసి ఉంటుందయ్యా. అందుకై బ్రహ్మ విష్ణు అవతారాలను, వాటి శక్తులను నువ్వు నాకు ప్రసాదించినా వద్దనే వద్దు అంటున్నాడు. ఇంకా చెప్తున్నాడు, హరి కమలాసన ప్రముఖులర్తిను తింప మహర్షి సంఘముల్ హర జయ హోజటంచు శుభహారతులివ నటింప భూతముల్ సరస సతీ సమేతముగా సౌమ్యముతో వృషమాకనుండబై పరశు మృగత్రిశూలవర పాణిని నింగను భాగ్యమెప్పుడో. ఇది మొదట రాసుకోవాలి. అయ్యా, నిన్న బ్రహ్మ, ఇంద్ర, విష్ణు ఆది దేవతలు పొగడుతుండగా మహర్షులు వచ్చి వేదాలతో హర హర మహాదేవ, హర జయ హో అంటూ నీకు హారతులు ఇస్తూ ఉండగా చండి, బుండి, నంది ఆదిగా గల భూత సంఘాలు, పరివారక గణాలు, పరిచార గణాలు నటిస్తూ ఉండగా పార్వతీ సమేతుడమై వృషభవాహనమెక్కి ఒక చేతిలో గండ్రగొడ్డలి, ఒక చేతిలో త్రిశూలము, ఒక చేతిలో జింక, మరొక చేతిలో వరదహస్తము కలిగి పార్వతీ సమేతంగా దర్శనమిచ్చే నీ దర్శన భాగ్యం నాకు ఎప్పుడు కలుగుతుందో అంటున్నాడు శంకరుడు. ఇది ప్రథమతః కోరాలి. నేను సహస్రనామామృతం లలిత రాసేటప్పుడు అమ్మా ఇలాంటి నిన్ను దర్శించే భాగ్యం ఎప్పుడో అన్నా. ఆ భాగ్యం కలిగింది. ఇది ముందు చెప్పవలసిన మాట. సరే చెప్తున్నాడు.
వైర కైలాసగిరిన్ సువర్ణమణిదిత్తం పైన సౌధంబునల్ పరివారాన్వితుడై సభాస్థలని సంభాషించు మహేశ్వరున్ హరశంభో మమ పాశయంతు వినతిన్ హ్లాదంబుతో మ్రక్కుతున్ చరణాల్ పట్టు సుఖానుభూతి నిమిషం బేని ధన్యం బగున్. అయ్యా, కైలాస పర్వతం మీద సువర్ణములతో మణులతో పొదిగినటువంటి ఆ సువర్ణ సౌధంలో పరివారంతో సహా సభాస్థలిని సభదీరినటువంటి సంపూర్ణ భూతగణంతో నంది, చండి, భృంగి అదిగలవారు మహర్షులు వీళ్ళంతో సభదీరినటువంటి, మరి అదే కాకుండా ఆ కైలాసగిరి పులకించిపోయేటట్టుగా పరివారగణంతో సహా సభదీరిన నిన్ను హర శంభో మమ పాహి, నన్ను రక్షించబయ్యా అని వేడుకుంటూ హ్లాదంతో పరుగులు తీసి వచ్చి నీ పాదాలు పట్టుకొని హర హర శంభో అని నుతించేటువంటి ఆ సుఖమైన ఆ ఘడియ ముందే ఒక్క నిమిషం కాదు, ఆ భాగ్యం కలిగించు. ఒక్క నిమిషం నీ పాదాలు పట్టుకుంటే చాలు. ఆ ఆనందం వేరు, ఆ సుఖం వేరు, ఏ బ్రహ్మానందం కూడా పట్టదు అని చెప్తున్నాడు. భవతద్భుత దర్శనాన నయనద్వంద్వంబు విప్పారగా భవదీయంబగు పాదపద్మముల సంభావించి స్పర్శించి సంభవ దివ్యామృతపాన భాగ్యమది సంప్రాప్తింప శీర్షంబునల్ భవ పుష్పంబుగా నిల్పి పొందు సుఖముల్ ప్రాపించునే బ్రహ్మకును. అయ్యా, ఈ యొక్క అత్యద్భుతమైన దర్శనంతో రెండు కళ్ళు ఆనందంగా విప్పారగా నీ పాదపద్మములను పొగడుతూ స్పర్శించి తాకి పిసుకుతూ అందులో నుంచి ప్రవహించుతున్న అమృతాన్ని, ఆనందామృతాన్ని పానం చేస్తూ నా తలను నీ పాదములపై పుష్పముగా ఉంచి మరి పొందే ఆనందము సుఖము బ్రహ్మకు కూడా ప్రాప్తించదయ్యా. తలని పాదాల మీద పెట్టి ఇంతకుముందు ఒక నిమిషం చాలన్నాడు, అది బ్రహ్మకు కూడా లభించదన్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడో చూడండి. కాంచన శైలము కరయుగంబునా, కాంచన శైలము కరయుగంబున కల్పతరుమణి కామధేనువుల్ పంచనా, కల్పతరుమణి కామధేనువుల్ పంచన చంద్రరేఖ జటభాగమునం ధరించి మైత్రిగాలించి కుబేరు సన్నిధిని ప్రేమగా నిలిపి, కుబేరు సన్నిధినే ప్రేమగా నిలిపి పదాల ధూళి హత్తించి విభూతి మూర్తు శివ
నీకుడు కానుక మన్మనంబెగా. అయ్యా, బంగారు కొండను విల్లుగా పట్టి ఇది త్రిపురాసుర సంహార ఘట్టం. వాసుకి అల్లెత్రాడు కాగా మహావిష్ణువు బాణము కాగా బంగారు కొండని ఇట్లా పెట్టి నారాయణుడే బాణము కాగా జగదేక ధనుర్ధారివై నిలిచిన నీ రూపం తెలుసునా. నీ వల్ల ఎందరూ ధనుర్ధారులైనారు, లోకైక వీరులైనారు. నీ దగ్గర కదా పరశురాముడు విలువిద్య నేర్చుకున్నాడు. నీ దగ్గర కదా కార్తవీర్యుడు విలువిద్య నేర్చుకున్నాడు. నీ దగ్గర కదా భీష్ముడు విలువిద్య నేర్చుకున్నాడు. నీ దగ్గర విలువిద్య పాఠవము ఎందరూ నేర్చుకోలేరు. లోకైక ధనుర్ధరుడము నీకు. నీ నుంచి అలా సంప్రదాయం వచ్చి విజయునికి అపజయము లేకుండా కిరాతునివై పరీక్షించి మహాస్త్రమునే ఇచ్చావు. అది నీ వల్లనే సాధ్యం. అటువంటి రూపము త్రిపురాసుర సంహార కాల రూపము. మరి కల్పతరువు కామధేనువులు. కైలాస శిఖర మందిరానికి ఓ పక్క కల్పతరువు, ఓ పక్క చాలామంది బాండ్లతోనే కోరికలు తీర్చుకొని వెళ్ళిపోతుంటారు. శివునికి డిస్టర్బెన్స్ చేయరు. అందరికీ ముఖ్యమంత్రులు ఇస్తారు, బయట ఎమ్మెల్యేలు నిలబడి ఇప్పుడు అదే కోరుతుండేది, విన్నపాలు తీసుకోవడం, నెరవేర్చడం. కల్పతరువు ఉంది, కామధేను ఉంది. అలాగనే చంద్రరేఖ మౌళి పైన, చంద్రమౌళి కదా, జటాజూటం పైన ఒక పుష్పంలాగా వెలుగొందుతుంది. ఇంకా కుబేరునితోనే ధననిధి. మరి ధనదుడు, ధనం ఇచ్చేవాడు, నవనిధులు గలగవాడు, ముక్కంటి అనుగుజలి వడసచ్చేలిక చాగకాడు జక్కులదొర బల్ రొక్కమెకిమీడు మానిషి నెక్కెడువాడు అనగదను ధనీషుండప. ధనాధిపతి అయిన కుబేరుణ్ణే నీ సన్నిధానంలో పెట్టుకున్నావు. మహావిష్ణువన్న వెంకటాచల మహత్యంలో చూస్తున్నాం. పెళ్లి కొరకు కుబేరుని దగ్గర అప్పు తెచ్చుకున్నాడని. శివునికి ఆ కర్మ లేదు. ఆయన కన్నా అలంకార ప్రియుడు కనుక ఆభరణాలు కావాలి. అందుకైనా అప్పు తెచ్చుకొనైనా పద్మావతమ్మ మెచ్చుకునేట్టుగా ఆమె లక్ష్మి ఆమె తక్కువనా, ఆమె కన్నా మించిపోవాలని ఆభరణాల కొరకు, పెళ్ళి అట్టహాసం కొరకు ఆయన అప్పు తెచ్చుకున్నాడు. మన సాంబయ్య గది లేదు, ఆయన కాబట్టావు. జింక చర్మం కట్టుకోవడమో, పులి చర్మం కట్టుకున్నా. అలాగని మేమేమంటే తెల్లటి వస్త్రంతో మీకు దర్శనమిస్తున్నా, సాత్విక గుణం. మిగతా అప్పుడు కాషాయ వస్త్రం కట్టుకొని పైన కూడా పంచె లేకుండా తిరుగుతుంటా. అటువంటి వానికి వద్దంటే ఓ పక్క కామధేనువు, ఓ పక్క కల్పవృక్షం. ఆయన కొరక వచ్చే భక్తులకు ఇచ్చేదాని కొరకు కుబేరుణ్ణి సన్నిధానంలోనే పెట్టుకున్నాడు. ఎవరైతే వస్తే భక్తులకు పదాబ్జ ధూళి, నీ పాదముల గుందున్న ధూళే విభూతి. విభూతిర్భూతిరైశ్వర్య. ఆ పాదధూళి కణాలు నెత్తి నిలబడితే వాడు కోరుకున్న సంపదలల్లా ఆయన పాద సన్నిధిలో నిలుస్తాయి. అనుకుంటే బూడిద పాదధూళి కాదు, ఇది బూడిద కాదే. బూడిదలో ఆయన తిరగవచ్చు, ఆయన పొరలవచ్చు.
కానీ అందరికి ఇచ్చేది బూడిద పూసుకుంటే చాలు, కావలసిన విభూతి ఇస్తాడు. విభూతి అంటే రెండు అర్థాలు. అటువంటి సంపదలను కూర్చు శివా, నిజంగా శంకరునికి ఏం కోరికలు ఉన్నాయి, నాకేం కోరికలు ఉన్నాయి, కానీ మేమే నీకుడు కానుక మనంబెగా సభ తీర్చినావు. సభకు వచ్చి నమస్కారం చేసుకుని నీ దర్శనం చేసి అది ఏదోటి కానుక తేవాలి కదా. మహారాజు దగ్గరికి సామంతులు వచ్చినప్పుడు సేనానులు మంత్రులు కానుకలు సమర్పిస్తారు. నా దగ్గర ఏముంది, అది నా మనస్సే కానుకగా స్వీకరించు. భక్తి నీతకు పూజ చేయుకతనం ప్రాపించే సారూప్యమే, యుక్తి నీదగు సంస్థవంబు సలుపను యోగించే సామీప్యమే, రక్తి నీదగు భక్త కోటి సరసన్ ప్రాపించే సాలోక్యము, ఆసక్తి నీదగు ధ్యాన తత్పరతతో సాధ్యంబు సాయుజ్యమే. ఇప్పుడు ఇక్కడ నాకు కొంచెం వైరుధ్యం ఉన్నా, మొదట మా లలితమ్మ దగ్గర కూర్చోవాలి. దట్ ఈజ్ సాలోక్యం. చూస్తూ చూస్తూ ఉంటే మనలోనే ఆమె ప్రవేశించినట్టే. కొంతకాలానికి ఆమె మనమే ఆమె ఏర్పడుతుంది. సన్నిహితం ముందు సామీప్యం వస్తుంది, తల్లి కొడుకున్న బంధం. అలాగనే పరమశివుడికి మనకు తండ్రికి కొడుకున్న బంధం ఏర్పడుతుంది. ఎప్పుడు సామీప్యం లభించిందో కొంతకాలానికి అహం సోహం, అహం శివ, ఆత్మాహం, ఆత్మాత్వం, ఆత్మ నీవే, నీకు నాకు తేడా లేదు అనే సారూప్యం వస్తుంది. ఈ విధంగా ఇదెల్లా సిద్ధించినాక సాయుధ్యం వచ్చింది. నా దృష్టిలో మొదట సాలోక్యం, మళ్ళీ సామీప్యం, మళ్ళీ సారూప్యం, మళ్ళీ సాయుధ్యం. కానీ ఇక్కడ అట్లా కాదు, చెప్పాడు. నీదగు పూజ చేయుకతనన్ ప్రాపించ సారూప్యమే. నిరంతరం నీతో పూజ చేస్తూ ఉంటే నీకు నాకు భేదం లేదనే భావం కలిగి ఈ రూపం నాకు సిద్ధించింది. యుక్తి నీదగు సంస్థవంబు సలుపను, యుక్తితో ఎల్లప్పుడూ నిన్ను స్తోత్రం చేస్తే యోగించే సామీప్యమే. నీ సన్నిధానంలో ఉండడం, నిన్ను స్తోత్రం చేయడం నాకు మహర్దశ పట్టింది, సామీప్యము చేకూరింది. రక్తి నీదగు భక్త కోటి సరసన్ ప్రాపించే సాలోక్యమే. నీ యొక్క భక్త కోటితో నేను కూడుకొని అలా చూస్తూ చూస్తూ నిన్ను వస్తే సాలోక్యం లభించింది. ఎట్లయినా ఒకటే. ఆసక్తి నీతగు ధ్యాన తత్పరతతో చివరిది. ఎంతో మనస్సు ఏకాగ్రత చేసి ధ్యానంలో కూర్చొని బాహ్యం మర్చిపోయి ఆ మనస్సును, సర్వేంద్రియములను, ధ్యాసను పరమేశ్వరులోనే నిలుపుతే అప్పుడు సాధ్యము సాయుధ్యమే. నీ సాయుధ్యం, నీలో లీనం కావడం, కలిసిపోతుంది. అందుకై ఆయన లయకారుడు ఉంటే లీనము చేసుకునేవాడు. ప్రతి భూమిలో నుంచి వెలువడతాయి.
చిప్పలు, మూకట్లు, కడవలు, కుండలు. ఇది కొంతకాలం మనగలిగిన పగిలినాక అవి ఏమైపోతాయి? ముక్కలు ముక్కలై భూమిలో లేవు. ఈ శరీరం అంతే కదా, భూమిలో మన్నైపోవాలని కాలుతని బూడ్చని. కాలుస్తే వెంటనే కలిసిపోతాయి పంచభూతాల్లో. బూడిస్తే నిదానంగా జరుగుతాయి. ఎముకలు వెళ్ళ కారణం కొన్ని సంవత్సరాలు పడతాయి. మొత్తం మీద పంచభూతమైన ఈ శరీరం పంచభూతాలు లయం కావాలి. అలా లయం చేసేవాడు పరమశివుడు. అందుకని అది సాయుధ్యం. నిరతము నీ పదార్చనము, నిత్యము నీ స్మరణంబు యోచనల్, నిరతిని నీ శరణ్య ఫల నిశ్చల తత్వము, నిర్మలత్వము, స్థిరమతి నీదు ప్రార్థనము, సేవక భాగ్యము పొంది నేను నీ కరుణకు పాత్రమై మసలగల్గితి. చేయు గురూపదేశం. అయ్యా, నిరంతరము నీ పాదసేవే, పదార్చనం పూజించడమే, నిత్యము మనస్సులో నిన్ను స్మరించడమే, జ్ఞప్తికి తెచ్చుకోవడమే, నిరంతరము నిన్ను గురించే యోచనలు ఆలోచించడమే, నిరంతరము నీ శరణుదొచ్చి నిశ్చలంగా నిర్మలంగా ఉండే తత్వం నీ పాద సన్నిధిలో. మనస్సును స్థిరపరచుకొని స్థిరమతి నిన్ను ప్రార్థించుతూ ఉండడం. ఇటువంటి సేవాభాగ్యములు నాకు లభించాయి. ఈ కరుణకు కూడా నేను నోచుకున్నాను. నీ పదార్చనము, నీ స్మరణము, నీ యోచనలు, నిర్మలత్వము, నిశ్చలత్వము, నీ ప్రార్థన, ఇటువంటి భాగ్యములు అందరికీ లభించవు. నాకు లభించాయి, కూర్చావు. కరుణకు పాత్రమైనాను. నీ దయను పొందడంతోనే వెళ్ళ నాకు లభించాయి. ఇంకెందుకు ఆలస్యం? నేను ఎలా మసలవాలా, ఎలా నాకు శాశ్వత కైలాసం లాభిస్తుంది? నువ్వే గురువు, నువ్వు సర్వజ్ఞుడివి. నువ్వు ఎందరికీ గురువుపదేశం చేయలేదు. దక్షిణామూర్తిగా నాకు చేయబోయే గురువుపదేశం. ఈ శిష్యుని రొంత చూడు, శివగీతిక వినిపించావు కాదనను. ఆ శివగీతికలు ఏది ముఖ్యమో అన్ని గీతికలు నేను ఎక్కడ గుర్తుపెట్టుకుంటాను? ఒక గీత అసలు సిసలైన ఉపదేశం, మోక్షోపదేశం చేయమంటున్నాడు. అలవస్త్రాది సమర్పణంబున సాహస్రాంశుడంగాను, అలవస్త్రాది సమర్పణంబున సహస్రాంశుండంగాను, పువ్వులనర్పింపగ విష్ణుదేవుడనే సంపూర్ణాహుతులు చేయగా, అలా పాకారినే గంధముల్ నలదాహ్లాదాన వాతంబునే కలశ స్థాపనకేను బ్రహ్మనే. శివా కైంకర్యమెట్లెచ్చడిను, కైంకర్యమెట్టబెడిను. బా, ఎటువంటి పద్యం! ఆయన దిగంబరుడు. ఇది చిత్తూరు జిల్లాలో ఒక దేవాలయం ఉంది. అది క్రీస్తుపురమే 10,000 శతాబ్దాల నాటిది. అక్కడ దిగంబరుడుగానే ఉన్నాడు శివుడు. పైన లింగాకృతి ఉంది. చాలా అద్భుతమైన దేవాలయం, అది గుర్తుకు రాగా. మరి దిగంబరుడైన ఆ స్వామికి వస్త్రం లేదు. అయ్యో,
అని సహస్రాంశుడు సూర్యుడు తనటి ఎర్రటి కిరణములతో ఆ మర్మావయాలను కప్పివేస్తున్నాడు, వస్త్రాలు సమర్పిస్తున్నాడు. ఎవరు? సూర్యుడు. నీకు వస్త్రములను సమకూర్చేదానికి నేను సూర్యుడను కాను, పువ్వులను అర్పింపక విష్ణుదేవుడనే 1000 పూలతో పూజ చేశాడు, పద్మములతో. 1000 లభించకుంటే తన నేత్ర పద్మాన్నే సమర్పించాడు విష్ణుదేవుడు. మరి అంతటి వాణ్ణా నేను? కాదే. సంపూర్ణాహుతులు చేయగా అలా పాకారినే సంపూర్ణమైన యజ్ఞగుండంలో వేసినటువంటి ఆ హోమద్రవ్యములల్లా తీసుకుపోయి దేవతలకు ఇయ్యాలి అగ్నిదేవుడు. అలా నీకు హోమద్రవ్యములు హుతభుక్ అని ఆయన పేరు, హుతవాహనుడని పేరు, అది తీసుకుపోయి దేవతలకి నీకు యజ్ఞాన్నము తీసుకొని ఇస్తాడు, వచ్చి సమర్పిస్తాడు, కడుపు నిండా పెడతాడు. నేనేమన్నా అగ్నిదేవుడనా తెచ్చేదానికి? గంధమునలట ఆహ్లాదానవాదంబునే, గంధమాధన పర్వతం నుంచి గంధపు చెట్లున్నాయి, ఆ సుగంధ బంధురాన్ని తెచ్చి నీకు గంధాన్ని పూయడానికి నేనేమన్నా గాలిదేమున్నా? కలశస్థాపనకేను బ్రహ్మనే, పూర్ణ కలశం ఏర్పాటు చేసి దానిపైన నిన్ను ఆవాహన చేసి పూజించేదానికి నేనేమన్నా బ్రహ్మనా? నాకు వేదాల మంత్రాల? శివ కైంకర్యం ఎట్లిచ్చడిన్, కైంకర్యము ఎట్లు అబ్బడిన్, నాకు కైంకర్యం ఎక్కడ? నీకు వస్త్రాలు సమర్పిస్తామంటే ముందే సూర్యుడు చేసినాడు ఆ పని. నీకు పూలు సమర్పిస్తామంటే సహస్ర పద్మముల సగి విష్ణుదేవుడు ఆబ్జెక్ట్. దాన్ని స్వామి దిగంబరివైన నీకు 1000 చేతులతో సువర్ణభరితమైనటువంటి వస్త్రములు సమర్పించేదానికి నేను సూర్యుని కానే? నేను సూర్యుని కాను. నీకు పూజించేదానికి 1000 కమలాలు పెట్టుకొని ఒకటి కానక లేకపోగా మాయం కాగా కమలములనే నేత్రమనే కమలాన్ని సమర్పించేదానికి నేను విష్ణుదేవుణ్ణా? మరి సంపూర్ణమైన యాగాన్నం తెచ్చిపెట్టేదానికి నేనేమన్నా అగ్నిదేవుణ్ణా? సుగంధబంధురమైనటువంటి మరి గంధమును, గంధమాదన పర్వతం నుంచి సువాసన పడుతున్న గంధం తెచ్చి నీకు పూయడానికి నేనేమన్నా గాలిదేవుణ్ణా? లేకు నీకు కలశస్థాపన చేసి ఆహ్వానించేదానికి నేను బ్రహ్మనా? వీరంతా ముందే దోచుకపోయినారు, నీకు అన్నీ సమర్పించారు. ఇంత శక్తి నాకు లేదు కూడా. నాకు కింకరునిగా ఇంకా నేనేం చేయవలసి ఉంది? కైంకర్యం ఎట్లా పెట్టింది? ఇంకా సేవాభాగ్యం నాకేది? పెద్ద పెద్ద వాళ్ళే తనకపోయినారు అంటున్నాడు. తక్షక నోటి నుండి కడు దగ్గునలేచు విషాగ్నికీలలను భక్షణ చేసి కుక్షితవాసిత సూక్ష్మ సమస్త ప్రాణులను రక్షణ చేయనేరడి ఫలంబుగా తద్విషభాగమీశ్వరా దక్షత కంఠందు అణచి తాన్ని పోషింపబే లోకరక్షకై. సముద్ర మథన సమయంలో తక్షకుణ్ణి తాడుగా చేసి చిలుకుతున్నారు. తల పక్క రాక్షసులు, తోక పక్క దేవతలు.
విషము కక్కుతున్నాడు, శరీరం ఒడిసిపోతుంది. పాము నడుము ఇరిగిందంటే చస్తుంది, ఒడిసిపోతుంది. ఆ బాధకు తట్టుకోలేక నోటి నుండి విషాగ్ని, విషముతో కూడిన అగ్ని జ్వాలలు వెలువడుతున్నాయి. అవి లోకకంటకమైనాయి. మళ్ళీ భక్షణేమో చేసినావు, దాబ్బున ఆ విషాన్ని మింగేశావు లోకరక్షకుడు. కానీ కుక్షితలవాసిత సూక్ష్మ సమస్త ప్రాణులను, అన్ని ప్రాణకోటి, సప్తలోకాలు కాకుంటే 14 లోకాలు కానీ అండపిండ బ్రహ్మాండములల్లో నీ ఉదరంలోనే ఉన్నాయి. అక్కడ ఉన్న ప్రాణకోటి నశిస్తుంది. అందుకై రక్షణ చేస్తామని తద్విషభాగాన్ని ఈశ్వరా దక్షత కంఠముందచి తాల్మి వహించు. కంఠంలోనే పెట్టుకొని కక్కునా ప్రమాదమే, మింగినా ప్రమాదమే, కక్కక మింగక తెల్లని నీ శరీరంలో కంఠంలో అణిచిపెట్టి నీలకంఠునివైనావు, శ్రీకంఠునివైనావయ్యా. లోకరక్షణ నీకు ముఖ్యం. అటు బాహ్యాన్ని, ఇటు అంతరాన్ని, ప్రజాకోటిని, భక్తకోటిని రక్షించేదానికి నీవు విషము తిని మూర్చపోతే మా అమ్మ బ్రతికిచ్చింది, అది వేరు కదా. ఇక్కడికి చాలే. తత్సత్ సర్వం శ్రీ సర్వేశ్వర అర్పణమస్తు. ఈరోజు